కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం కాపు క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చానండి. కాపు అమ్మాయిలు కనుక సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిల కోసం కనుక ఎదురుస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. ఈ రోజు నేను మీకోసం సాఫ్ట్వేర్ జాబ్ చేసే 6 అబ్బాయిలను తీసుకొచ్చానండి. ఇందులో మీకు చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్ అండి. ఈ రోజు నేను మీకు మొదటి బయోడేటా వచ్చేసి 26/1994. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడండి. నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ కాపు క్యాస్ట్ లోనే కావాలండి, అది కూడా జాబ్ చేసే అమ్మాయి కావాలి, చూడడానికి అందంగా ఉండి, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, అమ్మాయి చూడడానికి అందంగా ఉంటే చాలు, జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారండి. వీళ్ళు వచ్చేసి వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వీళ్ళకి మినిమం 10 CR వరకు ప్రాపర్టీ కూడా ఉంది. అమ్మాయి చూడడానికి అందంగా ఉంటే చాలండి, జాబ్ చేసే అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/4/1995. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశారండి. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి సత్తుపల్లిలో ఉంటారండి, తెలంగాణలో. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ ఓసీ కాపుల్లోనే కావాలండి, అమ్మాయి ఎడ్యుకేషన్ అయి ఉంటే చాలు, జాబ్ చేసినా చేయకపోయినా పర్లేదు అని కోరుకుంటున్నారండి. వీళ్ళకి వచ్చేసి సత్తుపల్లిలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. వీళ్ళకి హైదరాబాద్ లో కూడా సొంత ఇల్లు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మినిమం వీళ్ళకి 5 CR వరకు ప్రాపర్టీ కూడా ఉందండి. ఈ వీళ్ళకి వచ్చేసి కట్టిన డిమాండ్ కూడా ఏం లేదండి, అమ్మాయి చూడడానికి అందంగా ఉంటే చాలండి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. నేను కాపు కేసు లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/5/1990. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి గుంటూరులో ఉంటారండి. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ కాపు క్యాస్ట్ లోనే కావాలి, అది ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, అమ్మాయి చూడడానికి అందంగా ఉండి జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి చూడడానికి అందంగా ఉంటే చాలు, అది కూడా జాబ్ చేసే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. వీళ్ళకి వచ్చేసి గుంటూరులో 10 CR వరకు ప్రాపర్టీ ఉందండి. హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా ఉంది. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/5/1992. ఈ అబ్బాయి హైట్ వచ్చేసి 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఫ్యామిలీ గుంటూరులో ఉంటారండి. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మాకు కాపు క్యాస్ట్ లోనే కావాలి, మాకు జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. జాబ్ చేసే అమ్మాయి అయితే చాలని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయికి హైదరాబాద్ లో ఓనర్స్ కూడా ఉందండి. వీళ్ళకి గుంటూరులో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/4/1990. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి శాలరీ వచ్చేసి నెలకి 1 లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి వైజాగ్ లో ఉంటారండి. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి బెంగళూరులో చేస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి కొంచెం చూడడానికి అందంగా ఉండి జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. బెంగళూరుకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే బెంగళూరులో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా చాలండి, లేకపోతే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా పర్లేదు, నేను హైదరాబాద్ అని షిఫ్ట్ అవుతాను అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/4/1990. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వైజాగ్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి ఎలా చూస్తున్నారంటే మాకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి చూడడానికి అందంగా ఉండి జాబ్ చేసే అమ్మాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. వీళ్ళకి వచ్చేసి వైజాగ్ లో సొంత ఇల్లు కూడా ఉందండి. ఈ అబ్బాయి వచ్చేసి ఓన్ గా రీసెంట్ గానే ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం కనుక అమ్మాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. వీడి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.